గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. రాఫెల్ డీల్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసుకు సంబంధించిన సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ అటార్నీ జనరల్ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన కీలక పత్రాలు చోరీకి గురయ్యాయంటూ సుప్రీంకోర్టులో తెలిపారు. ఎవరు చోరీ చేశారనే దానిపై విచారణ జరుగుతోందని న్యాయస్థానానికి వివరించారు. దేశ రక్షణకు సంబంధించిన ఈ డీల్ విషయంలో ఇప్పటికే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో కీలక డాక్యుమెంట్లు దొంగిలించబడ్డాయని చెప్పడం అనేక అనుమానాలు తావిచ్చినట్టవుతోంది. ఈ నేపథ్యంలో రాఫెల్ డీల్కి సంబంధించి ప్రభుత్వం చెబుతున్న మాటలు ఎంతవరకు విశ్వసనీయం, ప్రస్తుతం జరుగుతున్న దాంట్లో కాంగ్రెస్ పార్టీ రాఫెల్ డీల్ను ఎందుకు మరింత పెద్ద ఇష్యూగా మార్చడానికి ప్రయత్నం చేస్తోంది, ఇందులో నిజంగానే ప్రభుత్వ తప్పిదముందా, కీలక పత్రాలు మాయమవటం వెనుక హస్తమెవరిది, ఆ కీలక పత్రాలు మాయమయ్యాయని చెప్పటం వెనుక ఆంతర్యం ఏంటి అనే అంశాల మీద మనం చర్చిద్దాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాధర్ గారు ప్రస్తుతం మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పెంటపాటి పుల్లారావు గారితో పుల్లారావు గారు, చాలా రోజుల నుంచి రాఫెల్ డీల్ నలుగుతోంది. 2012 నుంచి దీని గురించి మాట్లాడుకుంటున్నప్పటికీ ఈ మధ్య కాలంలో పార్లమెంట్లో గత సెషన్లో పెద్ద ఇష్యూ అయింది ఇది. సో ఇప్పుడు ఈ రోజు మళ్ళీ దాంట్లో కీలక డాక్యుమెంట్లు మిస్ అయ్యాయని దాన్ని చెప్పటాన్ని మనం ఎట్లా తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెన్స్ మినిస్ట్రీ ఇది తప్పు. నిజంగా ఇంకో దేశంలో ఇలా డాక్యుమెంట్స్ డీల్ అవుతే డిఫెన్స్ మినిస్టర్ రిజైన్ చేయాలని మాలాంటి వాళ్ళు అడుగుతాం. ఇంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ 60,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్లేన్స్, ఇంత కాంట్రవర్సీ జరిగే సమయంలో డిఫెన్స్ మినిస్టర్ బాధ్యత తీసుకోవాలి, రిజైన్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ సాక్ చేయాలి. ఈవేళ ఎంక్వైరీ చేస్తున్నామంటే ఎన్ని రోజులు బట్టి తెలిసింది? ఈవేళ తెలుసుకున్నారా? కోర్టు వాయిదా ఉన్నది, 3 నెలలు బట్టి మిస్సింగ్ అవుతున్నాయా? తప్పకుండా మీరు ఒకటి అసలు మిస్ కాకుండా మిస్ అయ్యాయని మిస్గైడ్ చేస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్స్ హిందూ పేపర్లో రావటం, సుప్రీంకోర్టులో లాయర్ వాదించడం, దాని మీద అది డాక్యుమెంట్స్ వాళ్ళ చేతికి రాని డాక్యుమెంట్స్, అల్ట్రా కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ బయటకు వచ్చినాయి అంటే ఎవరో ఆఫీసర్ లీక్ చేసాడు, అంతవరకు కరెక్టే. అది డిఫెన్స్ మినిస్ట్రీ మన దేశానికి ఇంత టెన్షన్ ఉన్న చోట పాకిస్తాన్, చైనా అన్ని దేశాలతో, మన బోర్డర్ దేశాలతో ఈ విషయం ఇలా బయటపడేది, కానీ మిగతా విషయాలు ఎన్ని బయటపడతలేదు. మీరు డిఫెన్స్ మినిస్ట్రీ అనగానే రాఫెల్ డీల్లో తర్వాత వచ్చేది సుప్రీంకోర్టు ఎంక్వైరీ పెడతాదా లేదా అది వేరే చూద్దాం, మంచిది చేశారా చెడ్డది చేశారా. స్ట్రైట్ అవే ఆపోజిషన్లో అడగవలసింది ఏమిటంటే అవి రిజైన్ చేయాలని అడగ పాయింటెడ్గా. ఎందుకంటే ఇలాంటి ఏ దేశంలో ఎక్కడ జరిగినా డిఫెన్స్ మినిస్టర్ తప్పకుండా త్యాగం చేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద పొరపాటు సామాన్యమైన పొరపాటు కాదు. ఈ పేపర్లు మిస్సింగ్ అయిపోతున్నాయంటే ఇది ఏమన్నా ఒక కిరాణా షాప్ కాదు, ఒక ఆఫీస్ కాదు. సో అందువల్ల నా వ్యూ అలా ఉన్నది. ఫస్ట్ పాయింట్ ఈ డీల్ గురించి ఏంటంటే దీనికి గవర్నమెంట్ నుంచి బయటకు అంటే మీరు అనడం ఇవాళ డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయి కాబట్టి రక్షణ మంత్రి రాజీనామా చేయాలంటున్నారా, లేకపోతే దీని మీద ఇంత పెద్ద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రిజైన్ చేయాలంటున్నారా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఏమన్నారు అటార్నీ జనరల్, డాక్యుమెంట్స్ దొబ్బేశారండి, పడవపోయారో, ఈ డాక్యుమెంట్స్ తప్పుగా వాడుతున్నారు అన్నారు కాబట్టి దానికి సరైన జవాబు అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నువ్వు ఇంత క్యాజువల్గా చేస్తున్నావా నీ ఉద్యోగం, మిగతా అన్నీ వదిలేసాయి, మిగతా మనం తర్వాత పాయింట్స్ అయ్యి ఈ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాన్ఫిడెన్షియాలిటీ నువ్వు మెయింటైన్ చేయలేదు. బడ్జెట్లో నుంచి ఒక లైన్ బయటకు వస్తే నువ్వు రిజైన్ చేయాలి. ఇది బిగ్గెస్ట్ డీల్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు. 1952 నుంచి తీసుకుంటే ఇంత డీల్ లేదు, ఇంత కాంట్రవర్సీ జరుగుతున్నాయి. నువ్వు ఎలాంటి మినిస్ట్రీ రన్ చేస్తున్నావు? ప్రైమ్ మినిస్టర్ని అడగొచ్చు, డిఫెన్స్ మినిస్టర్ని అడగొచ్చు, ఎవరో ఆ సీరియస్గానే తీసుకుంటారు. కృష్ణరాజు గారు, మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఈ మాటల్ని? మనం ఎట్లా తీసుకోవాలంటే ఇంత పెద్ద, ఒకవైపు దీని మీద ఇంత పెద్ద చర్చ జరుగుతోంది, మరోవైపు మనం ఉగ్రవాద దాడి జరిగి దాదాపు యుద్ధ వాతావరణం నెలకొనేంత పరిస్థితి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రకంగా చెప్పడం బాధ్యత రాహిత్యమా? ఇంతకుముందు పుల్లారావు గారు అన్నట్టుగా మన ఉద్యోగాన్ని మనం సీరియస్గా తీసుకోకుండా చేయటమా? ఒకటండి, మనకి జనరల్గా ఏదైనా సీక్రెసీ గురించి మాట్లాడినప్పుడు మనం క్యాజువల్గా అనుకుంటామంటే ఇదేంటి, ఇదేమన్నా రక్షణ రహస్యం ఏంటి, మీరు బయట పెట్టరా అని చెప్పి అంటాం. అంటే రక్షణ రహస్యాలకు అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి వాటిని మనం చాలా గోప్యంగా ఉంచుతున్నాం. ఓకే, అంత గోప్యంగా ఉంచాల్సిన ఫైల్సే
మాయమవుతున్నాయని చెప్పి అంటం అనేది నిజంగా ఇది చాలా ప్రభుత్వం చాలా సిగ్గుతో తలంచుకోవాల్సిన విషయం అక్కడది. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం అక్కడది. రెండోది, మన భారతదేశంలో రక్షణ శాఖకు సంబంధించిన ఫైల్స్ మిస్ అవ్వడం ఫస్ట్ కాదండి. 2011లోనే మన ఢిల్లీలో ఎయిర్ ఫోర్స్ కార్యాలయం నుంచి అత్యంత కీలకమైన ఫైల్స్ మిస్ అయినాయి. అవి ఇప్పటిదాకా కూడా దొరకలేదు. అది కూడా ఏంటంటే అసలు 2011 నుంచి కూడా మనం ఈ బహుళార్థ ఈ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఈ కాంట్రాక్ట్లు పిలవటం, దానికి సంబంధించిన సమాచారం అంతా ఒక చోట ఉంచడం, ఆ ఫైల్స్ మిస్ కావటం. దాంట్లో ఈ రాఫేల్ ఉంది, అట్లా యూరో ఫైటర్ ఉంది, అట్లాగే మన రష్యాకి చెందిన మిగ్ 29 ఫైల్స్ కూడా దానికి సంబంధించిన ఉన్నాయి. అంటే 2011లోనే ఆ ఫైల్స్ మిస్ అయినాయి. ఆ ఫలితంగానే ఇప్పటిదాకా మనం మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి, మనం ఆ ఫైల్స్ మిస్ అయిన తర్వాత కారణాలు ఏమైనప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మనం విమానాల కొనుగోలు సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకోలేదు, ఎక్సెప్ట్ ఈ రాఫేల్ సంబంధించే వరకు కూడా. అట్లా లేటెస్ట్గా ఈ మధ్యన కాలంలో మనకి బోఫోర్స్కి సంబంధించిన ఫైల్స్ కూడా మిస్ అయినాయని చెప్పి సుప్రీంకోర్టుకి అధికారికంగా ప్రభుత్వం చెప్పింది. అంటే ఇది అత్యంత ఉదాసీనమైన, ఇది అత్యంత శోచనీయమైన, ఇది అత్యంత దారుణమైన విషయం కూడా దీన్ని మనం భావించాలి. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇది ఉదాసీనము లేకపోతే ఇంకోటి కూడా కాదు, ఇది కావాలని ఏదో కుట్రపూరితంగా చేస్తున్నారని అనుమానం కూడా కలుగుతుంది. అవునండి, కుట్రపూరితం చేసినప్పుడు ఒక ప్రభుత్వం మిస్ అయితే సార్ అంతా ఒక ప్రభుత్వ హయాంలో 2011లో ఎయిర్ ఫోర్స్ కార్యాలయంలో ఫైల్స్ మిస్ అయినప్పుడు ఎవరి మీద తీసుకున్న యాక్షన్స్ ఇప్పటిదాకా ఒకరి మీద యాక్షన్ తీసుకోలేదండి. అప్పటి ప్రభుత్వం తీసుకోలేదు, తర్వాత వచ్చిన ప్రభుత్వం తీసుకోవాలి కదా. అవును, 2011 ఎక్కడ, 2018 ఎక్కడండి? బోఫోర్స్ ఫైల్స్ మిస్ అని చెప్పి అంటున్నారు అక్కడ. అది దానికి సంబంధించి అతిగతి లేదు. ఇప్పుడేమో తాజాగానేమో రఫేల్కి సంబంధించిన ఫైల్స్ మిస్ అని చెప్పి అంటున్నారు. అంటే ఇది చిన్నపిల్లలు అట్లా కనిపిస్తుంది తప్ప ఇది ఒకటి చెప్తాను చూడండి, నేను పదే చెప్తున్నాను. ఒక వ్యక్తి తప్పు చేస్తే ప్రభావం తక్కువగా ఉంటుందండి. అదే ఒక వ్యవస్థ తప్పు చేస్తే దాని ప్రభావం అంతా జాతంతా అనుభవించాలి. ఇప్పుడు జరుగుతుంది అదే మనకి. మన ఉదాసీనత ఏం చేస్తుందంటే మన రక్షణ సామర్థ్యం దెబ్బతీస్తుంది. ఎస్ గంగాధర్ గారు, అంటే మనకి రక్షణ శాఖలోనే 5 డాక్యుమెంట్స్కే రక్షణ లేకపోతే దేశ రక్షణ గురించి మీరు సురక్షిత హస్తాల్లో ఉన్నారు అని చెప్తూ, సురక్షిత హస్తాల్లో ఉంటే డాక్యుమెంట్స్ మిస్ అయ్యే పరిస్థితి ఉంటే ఇంకా సురక్షిత హస్తాలని ఎట్లా నమ్మాలి? చౌకీదార్ ఏం చేస్తున్నాడు, ఫైల్స్ దొంగతనానికి గురైతే చౌకీదార్ ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు చెప్పాలా. ఒకటి. 2, మీరు అన్నట్టు కుట్రేది. ఒక పాయింట్ ఏంటంటే మీడియాని భయపెట్టడానికి హిందూ న్యూస్ పేపరు ఆ ఫైల్స్కి సంబంధించిన విషయాలని క్రమంగా బయటికి తీసుకొస్తుంది కదా, వాళ్ళ భాగవతం బట్టబయలవుతుంది. హిందూ పేపర్ని బయటపెట్టడానికి 2 పేపర్లు అన్నాడు, కానీ రెండో పేపర్ ఏది లేదు యాక్చువల్గా బయటపెట్టింది. రెండోది ఎవరంటే మనోహర్ పారికర్ గారు నా బెడ్రూమ్లోనే అని చెప్పాడు. మనోహర్ పారికర్ని ఒక పేపర్ చేసి కూర్చున్నారు. ఇవాళ ఏజీ ఏం చేసాడంటే ఆయన కూడా ఒక న్యూస్ పేపర్ కింద ట్రీట్ చేశాడు. ఒకటి మీడియాని భయపెట్టడానికి దాదాపు మీడియా మొత్తం కూడా 99.9% మోడీకి అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం. మీడియాని ఎట్లా భయపెట్టాలని ఏంటిది? హిందూ లాంటి దాన్ని ఇప్పుడు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద మీ మీద చర్య తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ చెప్పేశారు భయపెట్టడానికి. ఒకటి. రెండో పాయింట్ నిజాలు దాచిపెట్టడానికి. అది పోయినాయా బర్న్ చేశారా కావాల్సినది. ఇంకో పాయింట్ చెప్పాల్సింది, ఫైల్స్ ట్రాకర్ ఉంటుంది, ఫైల్ ట్రాకర్ లేదా? నువ్వు పేపర్లెస్ గవర్నెన్స్ అన్నావు, పేపర్లెస్ ఎకానమీ అన్నావు, మొత్తం నోట్లన్నీ రద్దు చేసి కూర్చున్నావు రాత్రికి రాత్రి. పేటిఎంలో వాటి వీటిని డిజిటల్ ఎకానమీ అన్నావు మొత్తం. నీకు ఫైల్ ట్రాకర్ ఏమైంది? మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఫైల్ ట్రాకర్ ఉండదా? ఇంత పెద్ద గవర్నమెంట్, పైగా డిఫెన్స్ సంబంధించిన విషయాలు, డిఫెన్స్ సీక్రెట్స్ బయట పెట్టకూడదు తెగ చెప్పారు కదా. మనం అడుగుతున్నప్పుడు ఇది డిఫెన్స్ సీక్రెట్, ఇది బయట పెట్టకూడదు, ప్రైసింగ్ అనేది డిఫెన్స్ సీక్రెట్. ఎప్పుడు ఆల్రెడీ డసాల్ట్ ఏవియేషన్ వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్లో దీనికి సంబంధించిన ప్రైస్కి సంబంధించి చెప్పిన తర్వాత కూడా ఇది డిఫెన్స్ సీక్రెట్ బయట పెట్టకూడదు అని మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఆ డిఫెన్స్ సీక్రెట్లను కాపాడటం ఏమయ్యాడు ఈ చౌకీదారు అంటే? ఇక్కడ చౌకీదారే దొంగతనం చేశాడు ఆ ఫైల్స్ని, చౌకీదారే కాల్ చేశాడు, మాయం చేశాడు. ఎందుకంటే తన తప్పిదం బయటపడకుండా. ఇది క్లియర్గా చెప్పండి. అంటే G2G ఒప్పందం ప్రకారం బయట పెట్టకూడదు అనేది ఫ్రాన్స్కి మన దేశానికి ఉన్న ఒక ఒప్పందంలో భాగము. అందుకే ధరలు విషయాలు లేకపోతే టెక్నాలజీ విషయాలు బయట పెట్టే పరిస్థితి లేదని చెప్పేసి సీతారామన్ చెప్పారు కదా. చెప్పారు. ఇది G2G కాదు, ఇంటర్ గవర్నమెంటల్. ఇది IGA. ఇంటర్ గవర్నమెంటల్ అని వేరు, G2G వేరు. పుల్లారావు గారు దాన్ని తేడా చెప్తారు. G2G అంటే ఖచ్చితంగా సావరెన్ గ్యారంటీ ఇవ్వాలా. ఓకే.
ఇంటర్ గవర్నమెంటల్ అనే దీంతో ఉండదు అనమాట అది. సో నిజమే, ఆయన నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాట నిజమే, కానీ అవన్నీ అబద్ధాలు. అప్పటికి ఆల్రెడీ డసాల్ట్ ఏవియేషన్ యాన్యువల్ రిపోర్ట్లో మనకెంత రేటుకి ఇచ్చారు, తర్వాత యుఏఈకి ఎంత రేటుకి ఇచ్చారు, ఈజిప్ట్కి ఎంత రేటుకి ఇచ్చారు, ఖతార్కి యుఏఈకి ఈజిప్ట్ ఎంత ఇచ్చారనేది ఆల్రెడీ యాన్యువల్ రిపోర్ట్లో ఉంది. అది అవతల అవైలబుల్గా ఉండగానే, పబ్లిక్ డొమైన్లో అవైలబుల్గా ఉండగానే ఆయన అబద్ధాలు ఇవి. ఈ G2G ఒప్పందం కాబట్టి మేము బయట పెట్టలేదు ఇదని. సో ఇవన్నీ కూడా ఎక్కువ అబద్ధాలు. ఈ అబద్ధాలన్నీ బయటకు వస్తాయని తర్వాత ఇండియన్ నెగోషియేటింగ్ టీమ్ ఐఎన్టీ, ఇండియన్ నెగోషియేటింగ్ టీము, తర్వాత డిఫెన్స్ మినిస్ట్రీ చాలా అబ్జెక్షన్స్ తెలియజేసింది దీనికి సంబంధించి, ఈ డీల్కి సంబంధించి. ఫైల్ నోటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు వీటికి సంబంధించి అబద్ధాలు ఆడుంది గతంలో సుప్రీంకోర్టులో ప్రభుత్వం, అబద్ధపు అఫిడవిట్ దాఖలు చేస్తుంది. అన్సైన్డ్ అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు. ఏంటి, మా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, ఆ కాగ్ రిపోర్ట్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో పెట్టాము. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వెరిఫై చేసిన తర్వాత, వెట్టింగ్ చేసిన తర్వాత మేము మళ్ళీ సిసిఎస్ కప్ చెప్పాము. ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పినారు, కానీ ఆ ప్రాసెస్ ఫాలో అవ్వలేదు. అది ఎక్కడ బయటపడుతుంది అని చెప్పి వాళ్ళు దాని డాక్యుమెంట్స్ ని మాయం చేశారు. చూద్దాం. యుద్ధ విమానాల కొనుగోలుపై ప్రశాంత్ భూషణ్, యశ్వంత్ సిన్హా, అరుణ్ షోరీలు పెట్టినటువంటి రివ్యూ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా అటార్నీ జనరల్ చాలా విచిత్రమైన వాదన ముందు పెట్టాడు. మా దేశ రక్షణ శాఖ డాక్యుమెంట్లను చోరీ జరిగింది, దొంగతనం జరిగాయి, హిందూ పత్రికలో వస్తున్న డాక్యుమెంట్లు, ప్రచురితమవుతున్న డాక్యుమెంట్లు కూడా ఇలా దొంగతనమైనవే. ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషనర్లు సమర్పిస్తున్న డాక్యుమెంట్లు కూడా దొంగిలించబడినవే అని అటార్నీ జనరల్ మొదటిసారి చెప్పారు. అంటే రాఫెల్ రహస్యాలు దేశ రక్షణ శాఖ దగ్గర కూడా పదిలంగా ఉండడం లేదు, దొంగతనం అవుతున్నాయి. దీనిపైన మేము కేసు కూడా పెడుతున్నాం, ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశామంటున్నారు. ఈ హిందూ పత్రిక పైన అలాగే ఈ పిటిషనర్లను కూడా ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ చేస్తున్నామని చెప్పాడు. అంటే విచిత్రం ఏంటంటే దేశ రక్షణ శాఖ ఇక డాక్యుమెంట్లను కూడా కాపాడలేకపోతే దేశాన్ని ఎట్లా కాపాడుతుంది? ఒకవైపు ఏమో రాఫెల్కి సంబంధించిన డాక్యుమెంట్లు బయట పెట్టండి అని అడిగినప్పుడల్లా ప్రభుత్వం ఏమని వాదిస్తోంది, ఈ డాక్యుమెంట్లను బయట పెడితే దేశ భద్రత ప్రమాదంలో పడుతుంది, జాతీయ భద్రత రీత్యా మేము బయట పెట్టలేమంటున్నారు. మీరు బయట పెట్టడానికే జాతీయ భద్రత ప్రమాదంలో పడితే మరి దొంగతనం అయితే జాతీయ భద్రత ప్రమాదంలో పడవా? ఇప్పుడు హిందూ పత్రిక చేతుల్లోకి వెళ్ళి ప్రజల ముందుకు వచ్చాయి, రేపు ఇదో పాకిస్తాన్ వానికో ఇంకో శత్రు దేశానికి ఈ డాక్యుమెంట్లు దొరికితే అప్పుడేంటి పరిస్థితి? అంటే దేశ భద్రతకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను కూడా మన చౌకీదార్ అని చెప్తున్న మోడీ గారు జాగ్రత్తగా ఉంచుకోలేరా? చౌకీదార్ పాలనలో ఇలా చోరీలు ఎందుకు జరుగుతున్నాయి? చోరీలు జరుగుతున్నప్పుడు మరి చౌకీదార్ ఉద్యోగంలో ఉండొచ్చా? చౌకీదార్ ఏం చేస్తున్నట్లు అనే క్వశ్చన్స్ రేపు ప్రతిపక్షాల నుంచి రాకమానవు. అందువల్ల డాక్యుమెంట్లు అందుకే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఇవాళ మాట చెప్పింది, ఇవన్నీ కాదు, అవి దొంగిలించబడినా కూడా అవి నిజమైతే అవి సాక్ష్యాధారాలుగా ఉపయోగపడతాయి అని చెప్పింది. అందువల్ల ఇలా కొత్తగా నువ్వు దొంగిలించావు కదా అని చెప్పి ఆ డాక్యుమెంట్లు అసలు విచారణకే స్వీకరించకూడదు అని చెప్పేది భారత ప్రభుత్వ వాదన. భారత ప్రభుత్వ వాదన ఈ డాక్యుమెంట్లను ఎందుకు విచారణకు తీసుకోవద్దంటోంది. నిజంగా ఇది నిజమే కాకపోతే విచారణ తీసుకోవద్దని అన్నారు కదా. అందువల్ల ఈ డాక్యుమెంట్లు నిజమే అని ఒప్పుకుంటూ ఈ డాక్యుమెంట్లు దొంగతనమైనాయి కనుక అవి విచారణకు చేపట్టద్దు అని అంటున్నారు. అంటే చాలా క్లియర్గా భారత ప్రభుత్వం ఇవాళ హిందూ పత్రికలో వస్తున్న డాక్యుమెంట్లు కానీ వీటిని అంగీకరిస్తోంది. ఇవి అంగీకరించినప్పుడు అర్థం ఏంటి? దేశ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తూ రాఫెల్ ఒప్పందాన్ని ప్రధానమంత్రి కార్యాలయం జోక్యంతో తీసుకున్నారు. డసావ్ కంపెనీకి లాభం అయ్యేలా నిబంధనలు మార్చారు. ఈ మార్చడానికి కారణం అనిల్ అంబానీకి ప్రయోజనం కలిగించడానికే అని స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతోంది. రైట్, మొత్తం మీద దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాలు కాబట్టి బయట పెట్టలేమని చెప్తున్న ప్రభుత్వం ఇవాళ
మొత్తం చోరీకి గురైతే ఎలా చూస్తూ ఊరుకుంది? ఇది ఇవాళ ఇంకా ఇతర దేశాల శత్రు దేశాల చేతుల్లో పడితే ఇంకా ప్రమాదం కాదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మనతో బీజేపీ నాయకులు ఆర్డి విల్సన్ గారు జాయిన్ అవుతున్నారు. విల్సన్ గారు నమస్తే అండి. విల్సన్ గారు, ఇది ఉదాసీనత లేకపోతే కుట్రన, లేకపోతే బీజేపీ దీని వెనక ఇంకేమైనా ప్లాన్ ఏమన్నా వేసి బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా మిస్ అయ్యాయని చెప్తోందా? ఏంటి ప్రభుత్వం అలా చెప్తుందని నేనైతే అనుకోనండి. బేసిక్గా ఎక్కడన్నా లోపం జరిగితే లోపాన్ని సవరించుకోవడం అనేది అధికార యంత్రాంగం స్థాయిలో జరగాల్సిన పని. కాబట్టి దాన్ని అధికార యంత్రాంగం దాన్ని సరి చేసుకుంటుందని మేము అనుకుంటున్నాం. ఒకటి. రెండు, అసలు ర్యాపిడ్ డీల్ విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం. ఈ విషయాన్ని ఆల్రెడీ సుప్రీంకోర్టే ఒప్పుకుంది. ఏమని? దీంట్లో ఎలాంటి కుంభకోణాలు జరగలేదు. పత్రాలు మిస్ అవ్వడం అనేది మీరు కూడా అంత తేలిగ్గా మాట్లాడేస్తే ఎలాగా? అంటే అధికారులు దాని మీద చర్యలు తీసుకుంటారు, అది అలా జరగకూడదు. ఇలా డాక్యుమెంట్స్ కి వెనకేదో ఉంది, కాపలా ఖాయరండి బేసిక్గా. ఆయన ఇప్పుడు ఇందాక నాగేశ్వర గారు అన్నారు, లెఫ్టిస్టులు అట్ట కాకపోతే ఇంకో రకంగా మమ్మల్ని పొగడతారు, మేము ఎప్పుడు కలగనం. అసలు ఇంకా ఆయన మాటలకు సంబంధించిన విశేష ఆయన మాటలు వదిలిపెట్టండి సార్, మీకు అదే చెప్తాను. ఆయన మాటలు వదిలిపెట్టండి. ఆయన కానీ ఎవరైనా ఒకటే ప్రశ్న ఏంటంటే, మనం సురక్షిత హస్తాల్లో ఉందని ఆ మోడీ చాలా సందర్భాల్లో ఆ దాడులు జరిగిన తర్వాత మేము సురక్షిత హస్తాల్లో ఉంది ఈ దేశం, మీరేం కంగారు పడకండి, కంగారు పడాల్సిన అవసరం వస్తుంది కదా. ఏముంది అక్కడ కంగారు? భద్రతా వ్యవహారాలకు సంబంధించిన డీలు ఒప్పంద పత్రాలు పోవడం ఏంటంటే దారుణంగా. ఆల్రెడీ దానికి సంబంధించి ఫ్రాన్స్తో ఒప్పందం మా హయాంలో కాదు, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. ఎవరి హయాంలో సార్ పత్రాలు పార్లమెంట్ లో సుప్రీంకోర్టుకి ఇవ్వడానికి ఇబ్బంది. ఆ పత్రాలు మిస్ అయితే మా హయాంలో మిస్ అయినాయా, కాంగ్రెస్ హయాంలో మిస్ అయినది ఒకసారి అది పరిశీలనగా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ఆ ఒప్పందం మాది కాదు కదా, ట్విస్ట్ కాదు, ఇదే వాస్తవం కదా. ఇది మోడీ గారు కాంగ్రెస్ హయాంలో పోతే ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ సుప్రీంకోర్టులో చెప్పాల్సింది కదా. ఇంకోటి కూడా ఆ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడన్నా కానీ మీరు చాలా తెలివిగా తప్పించారు. కానీ నేనంటుంది ఏంటంటే, పత్రాలు 2012 ఒప్పందంగా 16లో మళ్ళీ ఒప్పందం జరిగింది కదా ఫ్రెష్ గా. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా పోతాయి? ఆ ఒప్పందం కొనసాగింపులో భాగంగానే మేము ముందుకెళ్ళాం. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి ఇప్పుడు అంబానీ వాళ్ళకి, రిలయన్స్ వాళ్ళకి ఏదో మాకు అవగాహన ఉందని చెప్పని, లేకపోతే వాళ్ళకి ఏదో కిట్ ప్రోక్ అని రకరకాల ప్రచారాలు చేశారు. వాస్తవానికి వాళ్ళ పాత్ర చాలా నామాత్రం, చాలా పరిమితం. ఇప్పుడు దసోయి తీసుకున్న డెసిషన్లో ఎంతవరకు మామూలుగా అది మనం ఇంటర్నల్గా పెట్టుకున్న అగ్రిమెంట్, అది వాళ్ళు పెట్టిందే. ఏది ఈ విధంగా ఇంటర్నల్గా కంట్రీలో ఉండే ఒక కంపెనీ అవగాహనతో ముందుకెళ్ళాలి, 41% అనేది ఒక నిర్ణయానికి వచ్చింది. అది ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం, మాది కొత్తది కాదు అది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మాత్రమే తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దసోయే. కాబట్టి దాని మీద అసలు సందేహపడాల్సిన అవసరం లేదు. రేటు విషయంలో, రేటు పెరిగిన విషయంలో ఖచ్చితంగా ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్కి తక్కువ రేటుకి వస్తుంది అనేది ఇప్పటికే గణాంకాలు బయటకు వచ్చాయి. ఓవరాల్గా మీరైతే పత్రాలు పోవడం అనేది పెద్ద సీరియస్ ఇష్యూగా పరిగణించారు కాదండి? అంటే నేను సీరియస్ కాదు, పత్రాలు ఏ పత్రాలు మిస్ అయినాయి. ఇప్పుడు ఒకటి మీరు ఒప్పుకోవాలా, రేటు విషయం లేదా కాదండి, పత్రాలు పోవడం రేటు విషయం చాలా చాలా ప్రజల్ని పక్కదారి పట్టించి, లేదా ప్రజల్ని భ్రమలో పెట్టించి సుప్రీంకోర్టుకి చెప్పింది ఎవరు? ఆ పత్రాలు పోయినాయి అంటే అర్థం ఏంటి? గతంలో పనామా పత్రాలు, రకరకాల పత్రాలు, పత్రాలు పోవడం ఏంటి సార్? ఇప్పుడు డాక్యుమెంట్స్ మీకు ఎక్కడికి పోవు సార్, నాకు తెలిసి పత్రాలు అబద్ధం చెప్పారు. ఏదో వ్యూహాత్మకంగా ఒక కోర్టుని తప్పుదారి ఏదైనా పేపర్లు మిస్ అయితే తిరిగి రీకన్స్ట్రక్షన్ చేస్తారు. ఇంకా అందులో నాకు తెలిసి దాన్ని అంత భయపడాల్సిన నెసిటీ మాకు ఉండదు. దేశ రక్షణ విషయంలో కానీ, దేశ భద్రత విషయంలో కానీ మా చిత్తశుద్ధిని ఎవరు శంకించారు భారత ప్రజలు. కాకపోతే మా మీద దుమ్మెత్తిపోయడానికో, మా మీద దుష్ప్రచారం చేయడానికో ఈ తాత్కాలికంగా ఉపయోగపడుతుంది. అదే మాటలు చెప్పి దేశభక్తి అంటే మాదే, మా చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు, ఇవే మాటలు దశాబ్దాలుగా చెప్తున్నారు. ఇందాక విల్సన్ గారు ఉండుంటే పుల్లారావు గారు ఒక మాట అన్నారు, డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన పత్రాలు పోయినాయి అంటే డిఫెన్స్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ఆయన దేశద్రోహి ఉండేవాడు, ఆయన యాంటీ నేషనల్ ఉండేవాడు. ఇందాక ఆయన ఉండుంటే డిమాండ్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరు ఏదైనా డిమాండ్ చేయొచ్చు ప్రజాస్వామ్యంలో. డిమాండ్ కాదు సార్, ఇంత జరిగిన తర్వాత అసలుకి డిమాండ్ ఎవరు చేయక్కర్లేదు సార్, అసలు డిమాండ్ ఎవరు చేయక్కర్లేదు, స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. ఇంత పెద్ద ఇష్యూలో అసలు ఇష్యూ ఎందుకు ఎట్లా బయటకు వచ్చింది? ఏజీ చెప్తే వచ్చింది. అటార్నీ జనరల్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి
రివ్యూ పిటిషన్ ఇస్తే ప్రశాంత్ భూషణ్ వాళ్ళు ఆ రివ్యూ పిటిషన్ సంబంధించి ప్రభుత్వాన్ని అడిగారు పేపర్స్ సబ్మిట్ చేయమని. మీరు ఇంతకుముందు చెప్పినటువంటి మీరు మీ దగ్గర ఉన్నాయన్న పేపర్స్ సబ్మిట్ చేయమన్నారు, పోయినాయి అని చెప్పారు, దొంగతనం జరిగిందని చెప్పారు. అట్లా కదా వచ్చింది. ఇంకెవరో దుమ్మెత్తిపోసేది, ఇంకెవరో మీ మీద బురద జల్లేది ఏముంది? ఇప్పుడు 26/11 జరిగినప్పుడు ఆ రోజు దానికి బాధ్యత వహిస్తూ ఆర్ఆర్ పాటిల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడ రాజీనామా చేయలేదా? అంటే శివరాజ్ పాటిల్ హోమ్ మినిస్టర్ రాజీనామా చేయలేదా? ఇక్కడ సమస్య ఏంటంటే సార్, ఇంకోటి 2011లో పోయినా అప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఇంతకుముందు కృష్ణరాజు గారు చెప్తున్నారు కదా 2011లో పోయినా, అంటే అప్పుడే ఒకసారి ఒక సంప్రదాయాన్ని అప్పుడన్నా నెలకొల్పి ఉంటే గతంలో మీరు చేస్తుంటే ఈ రోజు మీరు ఏమైనా మాట్లాడడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఏం చేసి ఉండాలి? లేకపోతే ఇంకోటి మిస్ అవుతాను మీరు చేసిన బాధ్యత వహించారు కదా. కిరణ్ గారు ఒక విషయం చెప్పాను, ఫైల్ ట్రాకర్ ఉంటుంది. ఫైల్ ట్రాకర్ ఉండాలిగా, ఉండాలి. దీస్ ఆర్ ఐస్ ఓన్లీ, దెర్ విల్ బి ఫైల్ ట్రాకర్. అంతా డిజిటలైజేషన్ కదా, మొత్తం డిజిటల్ ఇండియా కదా. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, సిట్ డౌన్ ఇండియా, లే డౌన్ ఇండియా, రకరకాలు పెట్టాడు కదా. ఈ డిజిటల్ ఇండియాలో వేర్ ఇస్ ద ఫైల్ ట్రాకర్? ఫైల్ ట్రాకర్ ఉండి ఫైల్స్ రిట్రీవ్ చేసి ఏం చెప్పినట్టుగా ఇప్పుడు రిట్రీవ్ చేస్తారని చెప్పారు కదా. ఆ మాట ఏజీ ఎందుకు చెప్పలేదు? పత్రాలు పోయినాయి మేము ప్రొడ్యూస్ చేయలేమని ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడు? దీని వెనక కుట్రుందంటే ఇప్పుడు పత్రాలు పోయినాయి, ఎవరు మీ దాని మీద హిందూ పత్రికలు వేస్తున్నారు, మీరు మీకు ఏమన్నా గట్స్ యాక్షన్ తీసుకోండి. కానీ వాస్తవం అయితే అది వాస్తవం అయితే నేను చెప్పేది అది చూడండి. నేను అనుకోవడం దీన్ని పత్రాలు పోయినాయి అని ఏమన్నా తప్పుదో పట్టించే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో చాలా మంది ఏకాభిప్రాయం ఉంటుంది మీరు చెప్పిన దాంట్లో. నిజాలని ధ్వంసం చేయడానికి, నిజాన్ని ఇది నిజంగా క్షమించరాని నిర్లక్ష్యం అండి. అది ఏ ప్రభుత్వం ఎవరు చేసినా కూడా అది అత్యంత దారుణమైన విషయం. డెలిబరేట్ గా చేశారు, పత్రాలు పోవటం కాదు, పత్రాలు తగలబెట్టారు. ఇప్పుడు మీకు ఇప్పుడు సుప్రీంకోర్టు అసెట్ చేసుకోవాలి, సుప్రీంకోర్టు స్టాంప్ డౌన్ చేయాలి. ఇప్పుడు ఇట్ షుడ్ అసెట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కంట్రీ. బోఫోర్స్ కుంభకోణం ఒకప్పుడు ప్రభుత్వాన్ని చాలా ఇరుకున పెట్టి ప్రభుత్వం కూలిపోయేంత పని చేసింది. అలాంటిది ఇవాళ రఫేల్ కూడా అలాంటిదే అని కాంగ్రెస్ పార్టీ దాన్ని అస్త్రంగా తీసుకుంది. ఈ అస్త్రంగా తీసుకున్న తరుణంలో దీన్ని ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి ఈ పత్రాలను ఏమన్నా కావాలని వీటిని ఏమన్నా పోగొట్టారా? ఒకటి సింపుల్ ఇష్యూ ఏమిటంటే బోఫోర్స్ టైంలో ట్రాక్ చేయగలిగారు డబ్బు. ఓకే, ఇది నా వ్యూ ఏమిటంటే ఇంకా ఏమన్నా ఎక్కువ డబ్బు ఇవాళ వరకు డబ్బు కూడా ట్రాన్స్ఫర్ అవ్వలేదు, రైట్? ఇవాళ వరకు అవ్వలేదు. సో నా వ్యూ ఏంటంటే ఎప్పుడు నేను చెప్తున్నా, డబ్బు ట్రాన్స్ఫర్ అవ్వాక అప్పుడు పడితే క్యాష్ అనేది క్యాష్ ఎక్కడ ఉన్నది. సో మనం ఫ్రాంక్గా తీసుకుంటే ఇప్పటి వరకు క్యాష్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. రెండోది ఏది ఫైల్ దొబ్బేశారు అంటున్నారు, కానీ యాక్చువల్గా ఫైల్ కాపీ చేసి కాపీలు ఇచ్చారు. ఓకే, ఎవరో వెళ్ళి ఆ ఫైల్ తీసుకొచ్చి జోబులో పెట్టుకుని తీసుకెళ్ళలేదని నేను స్పష్టంగా చెప్పగలను. ఫోటో కాపీలు చేసి ఇచ్చారు. ఫైల్ బయట తీసుకురావటం మన డాక్టర్ గారు చెప్పినట్టుగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, పొలంలో పెట్టుకుని డిఫెన్స్ బయటికి రావడం, అది ఆ ఫైల్ కాపీలు చేసి ఇచ్చారు. రెండోది. మూడో విషయం ఏంటంటే మీరు అన్న ప్రశ్న ఇందాక, బోఫోర్స్కి దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అక్కడ క్యాష్ ట్రాన్స్ఫర్ అవ్వింది, ఇక్కడ క్యాష్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఇంకా మనీ ట్రైల్ అనేది నేను ఎప్పుడు ఏమనుకుంటున్నానంటే, మీరు చేయవలసింది ఈ ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ ఊరుకోవాల్సింది. ఆ ఆతృతంతో వాళ్ళు దొంగ 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 అనేటంలో ఏదో కంశం కావాలని ఎదురు చూస్తా ఒక మాట అడుగుతాను పుల్లారావు గారు, అంటే మనీ ట్రయల్ లేదు కాబట్టి కండోనబుల్ అనే. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే 2018 మార్చి కల్లా 60% ఆఫ్ ది అమౌంట్ పే చేయాలి వెండర్కి. ఆ తాలూకు 24,000 crores ఆల్రెడీ పే చేసినారు, పేమెంట్ జరిగింది. కానీ దానికి బ్యాంక్ గ్యారంటీ లేదు, సావరెన్ గ్యారంటీ లేదు. ఆ డసో అనేది దాదాపు బ్యాంక్రప్ట్ ఇబ్బందుల్లో ఉన్నటువంటి సంస్థ ఇవాళ. మన ఇక్కడ అనిల్ అంబానీ లాగానే ఇబ్బందుల్లో ఉన్నటువంటి సంస్థ. రేపు వాడు చేతులు ఎత్తేస్తే ఫ్రెంచ్ గవర్నమెంట్ కూడా ఏం చేయదు, ఏం చేయలేని పరిస్థితి మనకి. బ్యాంక్ ఇవాళ వచ్చింది హిందూలో కూడా అదే, బ్యాంక్ గ్యారంటీ లేదు, సావరెన్ గ్యారంటీ లేదు. సో ఆల్రెడీ మనీ హ్యాస్ బీన్ పెయిడ్, 24,000 crores హ్యాస్ బీన్ పెయిడ్. ఎప్పుడు
డబ్బులు లేవని హెచ్ఏఎల్ ఇవాళ మన రక్షణకు సంబంధించినటువంటి ఆయుధాలని ఈ విమానాలని వీటన్నిటిని తయారు చేసినటువంటి హెచ్ఏఎల్కి 20,000 కోట్లు ఇవ్వాల్సి ఉండి ఓకే 20,000 కోట్లు పెండింగ్ పెట్టి దాన్ని అటు అప్పచెప్తారు. ఇక్కడ క్లియర్గా ఏంటంటే దాని నుంచి క్విడ్ ప్రోకో దేని నుంచి 24,000 క్రోర్స్ పే చేసిన దగ్గర నుంచి ఖచ్చితంగా అనిల్ అంబానీ నుంచి మన చౌకీదార్కి ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎలక్షన్లకి ఖర్చు డబ్బులు అవసరం కదా చౌకీదార్కి. అది మనీ ట్రయల్ ఇంకా ఎస్టాబ్లిష్ కావాల్సి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి పుల్లారావు గారు ఇవన్నీ కూడా ఇవాళ బయటకు వచ్చినాయి అన్ని హిందూ బయట పెట్టినాయి కానివ్వండి. ఇప్పుడు 126 నుంచి 36 అవటం వల్ల 36 కొప్పేసుకోవటం వల్ల 36 ఫ్లైఅవే స్టేజ్లో తీసుకోవటం అనేది చేయటం వల్ల ఆ డెవలప్మెంటల్ ఛార్జెస్ 126కి పడాల్సింది 36కి పడ్డది, అందుకని రేటు పెరిగింది అనేది ఒకటి. 2 బ్యాంక్ గ్యారంటీ, లోడింగ్ బ్యాంక్ గ్యారంటీస్ అంటారు. అంటే అవినీతికి పాల్పడితే లేకపోతే ఇంకేదైనా చేస్తే 36 బదులు 126 తీసుకుని ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వచ్చేవి కదా వాళ్ళకి అనేది కూడా ఇంకొక 126 అయితే ఇప్పుడు ఆ పాత ఒప్పందం ప్రకారం హెచ్ఏఎల్కి ఇవ్వాలా, ఓకే హెచ్ఏఎల్కి ఇవ్వాలా, ఇతనికి ఇవ్వడానికి లేదు, అనిల్ అంబానీకి మిత్రుడికి ఇవ్వడానికి లేదు. అది విషయం. కిరణ్ గారు, అసత్యాల మీద మీరు పునాదులు నిర్మాణం చేసుకోవాలనుకుంటే ఇన్ని చేసుకోవచ్చు, మాకు అభ్యంతరంలే. కానీ మీరు నిజం చెప్పడానికి కూడా భయపడి అనిల్ అంబానీ పాత్ర ఏంటి, రిలయన్స్ పాత్ర ఏంటి వాళ్ళు తయారు చేస్తున్నారా? ఎందుకు పిచ్చి వాదనలు? అవినీతే కాంగ్రెస్ పార్టీ మీరు గూగుల్లో కొడితే అవినీతి అనేది బయటకు చిన్న మాట. నేను ఒకటి చెప్తానండి, 29,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, నెలకి 3 ఆ రోజే వాళ్ళకి సాధ్యం కాదని వాళ్ళ చేతిలో చేసిన పరిస్థితి ఉంది. హెచ్ఏఎల్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ, మీరు ఎందుకు చేయలేదు? అక్కడ మీ చేతికి అవకాశం వచ్చినప్పుడు మీరు బుల్లెట్ జాకెట్స్ ఇవ్వలేకపోయారు. ఈ దేశ సైనికుల పట్ల మీరు ఇచ్చినారా? 2 లక్షల బుల్లెట్ జాకెట్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేసి 50,000 బుల్లెట్ జాకెట్లు ఇచ్చాము, 2,90,000 బుల్లెట్ జాకెట్స్ విషయంలో క్లారిటీ ఉంది. మీరు అన్నట్టుగా అవినీతి చేయదలుచుకుంటే మీరు అసలు అడిగారు, మీరు ఇవ్వలేదు. ఇదే కదా చరిత్ర. మీ చరిత్ర అంతా కూడా సైన్యాన్ని గాలికి వదిలేసిన చరిత్ర. మేము చరిత్ర సైన్యాన్ని అడ్డం పెట్టుకొని సైనికుల ఫోటోలు వెనక పెట్టుకొని సైనిక దుస్తులు వేసుకొని ఇదిగో మేము సైన్య వాళ్ళని చూపించి రాజకీయ లేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి నేతి బీరకాయలో నెయ్యెతికినట్టు దేశభక్తి అనేది ఎవరు పేటెంట్? దేశభక్తి అనేది ఎవరు పేటెంట్ కాదు. ఈ దేశంలో ఉన్న ప్రతి వాడికి వాళ్ళకి అసలు కాదు. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ పాదాల దగ్గర పడిపోయిన వాళ్ళు, సాగలిపెట్టిన వాళ్ళు, లెటర్లు ఇచ్చిన వాళ్ళు చెప్పడం కాదు. చెప్పాడు అంబేద్కర్ చెప్పాడు. మీరు దేశభక్తి గురించి మాట్లాడితే వాళ్ళు ఆర్ఎస్ఎస్ కి దేశభక్తి అంటారు, దాని గురించి వెళ్తున్నారు. కాదు చర్చ దాని మీద మనం మాట్లాడుకుంటున్న ఇష్యూ వేరు. ఒక్క నిమిషం విల్సన్ గారు మళ్ళీ ఇంకో సందర్భంలో కృష్ణరాజు కిరణ్ గారు, మన రక్షణ ఒప్పందాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు అధికార ప్రతిపక్షం అనే నిమిత్తం లేకుండా అన్నీ కూడా బాధ్యత రహిత్యంగా రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలు పూర్తిగా తెలుసుకోకుండా ఎలిగేషన్ చేయడంతో ఏ ప్రభుత్వం కూడా నేను చెప్పిన 2011 నుంచి కదా, అంత ముందు నుంచి కూడా ఏ ప్రభుత్వం కూడా ధైర్యం చేయలేకపోతుంది. ఏదైనా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటే వెంటనే
మీకు ఎలిగేషన్స్ రావటం, నిందలు మోపడం. అది అందరికీ అండి. బీజేపీ కూడా చేస్తున్నట్లాగే అది. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు యూపీఏ హయాంలో చేసిన నేను చెప్పేదండి యూపీఏ హయాంలో అగస్తా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్లు మనకు అవసరం, ఈ వీఐపీల కోసం అని చెప్పి అది కొన్నామని చెప్పి అనుకుంటే దాని మీద ఎలిగేషన్స్. అది ఇట్లా ఏ వస్తువు కొన్న రక్షణ శాఖకు సంబంధించి ఎలిగేషన్ చేయడంతో దాన్ని ప్రొక్యూర్ చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు అధికారులకు ఏ రాజకీయ పార్టీ ఇస్తే ఆ రాజకీయ పార్టీలు కొంత భయం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయండి. మీకు బోఫోర్స్ సంబంధించి కుంభకోణానికి సంబంధించి ఇప్పటిదాకా కూడా మనకి దోషులు మనం శిక్షించలేకపోయాం. కానీ ఆ రోజు మనం బోఫోర్స్ మన 155mm హవిచ్చర్స్ మనం కొన్ని ఉండకపోతే కార్గిల్ యుద్ధంలో మనకి చాలా దారుణమైన అమ్మాలు జరిగాయి. నిజానికి ఒక రకంగా కార్గిల్ యుద్ధంలో మనం కొద్దిగా పాకిస్తాన్ దళాల మీద మనం పైచేయి సాధించగలిగామంటే వాళ్ళ అక్కడి నుంచి మనం డిస్టార్ట్ చేయగలిగామంటే బోఫోర్స్ వల్లనే అక్కడ అది. ఇవన్నీ మనం అట్లాగే మీకు రాఫెల్కి సంబంధించి కూడా కాగ్ మనం నమ్ముతున్నాం కదండి. మనకి ఇష్టమైనప్పుడు కాగ్ నమ్ముతున్నాం, ఇష్టం అయితే నమ్మట్లేదా? అదేంటిది కోల్గేట్కి సంబంధించి కాగ్ ఏమైనా ఫైండింగ్ చెప్తే నమ్ముతున్నాం మనం అక్కడ. అది ఇదే రాఫెల్కి సంబంధించి ఏమి జరగలేని చెప్తే దాన్ని మనం ఎందుకు నమ్మం దాన్ని? కాబట్టి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మీకు డిఫెన్స్ సంబంధించి ఒక ఎనాలిసిస్ చెప్తాను మీకు. ఇది మన ఈ రాఫెల్కి సంబంధించి ఈజిప్ట్లో మనం అనుకున్నాం 2015లో వాళ్ళు 24 యుద్ధ విమానాలు కొన్నారండి. అది ఇవన్నీ కూడా ఫ్లై అవే కండిషన్స్తో, దానికి ఆర్మమెంట్స్, దానికి మిసైల్స్ లేవు, ఇతర అధునాతన గడ్జెట్స్ ఏం లేవు, కేవలం ఫ్లై అవే కండిషన్స్లో ఉన్న 24 యుద్ధ విమానాలు కొన్నప్పుడు వారికి $5.9 బిలియన్ అయిందండి వాళ్ళు పే చేసింది అక్కడ. అది ఖతార్కి వాళ్ళు 24 ఫ్లైట్స్ కొన్నారు, దాంట్లో వాళ్ళకి అయింది $7.20 బిలియన్ అయింది. మన ఇండియాకి వచ్చేటప్పటికి ఇప్పుడు అంచనా ఏంటంటే 8 బిలియన్, మన 36 విమానాలు, అంటే వాళ్ళకన్నా వాళ్ళతో పోలిస్తే మంది 12 యుద్ధ విమానాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మనం పే చేస్తుంది మాత్రం $8 బిలియన్ మాత్రమే అని చెప్పి అనేది ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ గా ఒక న్యూస్ ఏజెన్సీ రాయిటర్ అనే సంస్థ కాదు కదండి. ఇది తక్కువ ధర ఎక్కువ ధర అనేప్పటికీ ఇట్లా కండిషన్స్ లో ఉన్నప్పుడు కాగ్ ఏం చెప్పిందంటే అక్కడ ఏమి పెద్దగా అవతాకలు ధరలేని చెప్పి చెప్పినప్పుడు మనం ముందేంటంటే ఇప్పుడు మీ తర్వాత తేల్చండి అక్కడ నిజంగా ఏది కుంభకోణం జరిగితే తేల్చండి, దాన్ని దోషులు మీరు పట్టుకొని శిక్షించండి. కానీ ముందు అసలు యుద్ధ విమానాలు రానివ్వండి ఇండియాకి. మన దుస్థితి ఏంటంటే 1964లో తయారైన ఒప్పందాలు చేసుకోవాలంటే భయపడే పరిస్థితి, పక్క ప్రతిపక్షం ఏమైనా ఆరోపణలు చేస్తుందేమో భయపడే పరిస్థితి ప్రభుత్వాలకు ఏర్పడుతుంది. దానివల్ల చెప్పేదండి చెప్తాను చూడండి మీకు సెప్టెంబర్ 2019లో మొట్టమొదటి యుద్ధ విమానం అగస్తా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్స్ మనకి ఎంక్వైరీ చెప్పండి. కాంగ్రెస్ ఆపింది, బీజేపీ ఆపిందని కాదు, అసలు మనం యుద్ధ విమానాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల్లో ఈ ఆరోపణలు ప్రత్యారోపణలతో ఏ ప్రభుత్వానికే ఇది ఒక ప్రాబ్లం గా మారింది అనేది. నిజానికి కూడా సార్ ధర విషయంలో ఇక్కడ ఏమి ఇప్పుడు సాంకేతికత కావచ్చు, దాని యొక్క సామర్థ్యం కావచ్చు, దాని యొక్క రహస్యాలు కావచ్చు, ఈ రకమైన మనం రహస్యంగా ఉండొచ్చు. కానీ ధర విషయంలో మన పారదర్శకంగా ఉంటే ఏ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఉండనప్పుడు ఇలాంటి ఒక ప్రతిఘటన సాంకేతిక విషయాల్లో మీరు రహస్యంగా ఉంచండి. ఒకటి కోర్టు కూడా రాంగ్ గైడ్ చేయొద్దు. మనం మీడియా ద్వారా కూడా కోర్టు ధర మీద నిర్ణయించలే ఉంది. ధర నిర్ణయించడానికి కంట్రోల్ ఆర్డర్ జనరల్ ఒక సంస్థ ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇక్కడ ఏమైనా లోపం జరిగింది అనేది సంస్థ డిసైడ్ చేస్తుంది. మీరు కాగు నమ్మితే నమ్మేమని చెప్పండి, నమ్మకపోతే నమ్మలేదు చెప్పండి. నేనేమంటానంటే దేశ రక్షణ విషయం దాకా సార్ చెప్పినట్టుగా దేశ రక్షణ విషయంలో బాధ్యత రహిత వ్యవహరించద్దు అనేది మా కాన్సెప్ట్. అవినీతి విమానాల్లో మేము అవినీతి సంపాదించి మిమ్మల్ని సపోర్ట్ చేసింది ఏం కాదు. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ప్రభుత్వాలు ఏమైనా కానీ వాళ్ళ చరిత్ర అంతా అవినీతే కాబట్టి, వాళ్ళకి దొంగతనం చేసిన చరిత్ర ఉంది కాబట్టి
ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే రఫీల్ అని ఇప్పుడు ఈరోజు రాహుల్ గాంధీ అంటున్నారంటే గతంలో భోపాల్ స్టేషన్ లో కానీ అగస్టా వెస్ట్లాండ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారు ఇప్పటికి కూడా ఆధారాలు లేనివి, ఆధారాలు దొరకనివి, ఇటువంటి దొంగ వ్యవహారాలు తెలుసు కాబట్టి రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ మా మీద దుబ్బరు జరుగుతున్నారు. మాకు అవసరం లేదండి. చెప్పింది కృష్ణరాజు గారు చెప్పిన పాయింట్ లో మనం అసలు దేశం గురించి మాట్లాడితే నెగోషియేటింగ్ టీమ్స్ కూడా అక్కడికి వెళ్ళి మనం ఈ డీల్కి సంతకం పెట్టకూడదు. పెట్టామనుకోండి తర్వాత వచ్చే గవర్నమెంట్ మనం ఏదో తప్పకుండా మనం తప్పు చేసాం. అయితే ఈ టీం ఆ టీం అని నేను అంటలేదు. జనరల్గా టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఆ మిలిటరీ పర్చేసింగ్ ఆఫీసర్ ఒక బ్రిగేడియరో లేకపోతే ఒక లెఫ్టినెంట్ జనరల్ కూర్చుని అడిషనల్ సెక్రటరీ అందరూ కూర్చున్న చోట నేను ఇంకో సంవత్సరం ఉంటా వెళ్ళిపోతా, నేను రికమెండ్ చేశానంటే తర్వాత మన పని ఎవడు వదలడు, డబ్బు తిన్నారు, లంచాలు తీసుకున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉన్నారు, ఇదేదో ఆరోపణ వస్తుంది, మనకి రిటైర్ అవ్వగానే లాయరు మనమే పెట్టుకోవాలి. అందువల్ల వాళ్ళు కూడా డెలిబరేట్గా 2 పనులు చేస్తూ ఉంటారు. ఒకటి డిలే చేస్తారు, రెండోది వాళ్ళు అడిగే టర్మ్స్ కూడా ఎలాంటి టర్మ్స్ అంటే మీరు అది ఒప్పుకోరు. మెయిన్ థింగ్ ఏమిటంటే వారు చెప్పిన దాంట్లో ఒకసారి కూడా ఆయన కూడా ఇప్పుడు ఇందులో ఏదో మాకు డబ్బులు వచ్చేసాయి, రిలయన్స్కి వచ్చేసాయి అన్నారు కదా. దసోయి కంపెనీ ఎంత ఇచ్చింది ఇప్పటిదాకా రిలయన్స్ కి? చెప్పండి. కుంభకోణం జరిగిందన్నానికి 200 కోట్లు ల్యాండ్ కోసం ఇచ్చారనేది మీరు కాసేపు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు కనబడుతుంది. అసలు రిలయన్స్ ఎందుకు ఇవ్వాలి సార్? ప్రధాన ప్రశ్న ఏంటంటే రిలయన్స్ దసోయికి ఒక పార్ట్నర్ ఉండాలి, అది డెసిషన్, అది ఒప్పందాలు భాగం. ఎట్లా ఒప్పందం పార్లమెంట్ డిసైడ్ చేయలేదు, క్యాబినెట్ నిర్ణయించలేదు. హ్యాండ్స్ అప్ అన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రోజు దసోయి డిసిషన్ తీసుకుంది. అది ఇండియన్ గవర్నమెంట్. అదే సార్, ఇప్పుడు దసోయి నిర్ణయం చెప్పిన దానికి సార్ విల్సన్ గారు చెప్పిన దానికి కొనసాగం ఏంటంటే ఇప్పుడు మీకు అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు అండి, అక్కడి నుంచి మనం కొనుగోలు చేసే ఏ యుద్ధ విమానాలు కావచ్చు, లేకపోతే ఏ సైనిక సామాగ్రి కావచ్చు, అన్ని కూడా ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నాయండి, గవర్నమెంట్లు చేయట్లేదు అక్కడ. రెండోది మనం ఏం చేస్తున్నామంటే ఆ డస్సో కంపెనీతో మన అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పుడు మనం అమౌంట్ పే చేస్తున్నాం, డస్సో కంపెనీ చేస్తున్నాం, వీళ్ళకి కాదు అక్కడ. అటువంటిప్పుడు మనం ఏంటంటే డస్సో కంపెనీ ఆ ఇష్టం ఇస్తాను కుదరదు అక్కడ. అది నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఇస్తాను ఇండియాలో అంటే ఎట్లా మన గవర్నమెంట్ ఎందుకు ఒప్పుకోవాలి చెప్పండి దానికి? అది ఇప్పుడు మన గవర్నమెంట్ ఇంటర్వ్యూ అవ్వాలి. ఇంటర్వ్యూ అవి ఏ సంస్థ సామర్థ్యం ఉందో దానికి ఇమ్మని చెప్పాలండి. అది నేను డబ్బులు మీకు ఇస్తా ఉంటే మీరు ఇష్టం ఉంటే కాంట్రాక్ట్ ఇస్తాను గుర్తుంది. అది ఇది ఇప్పుడు వాళ్ళు చేసి ఆరోపణ తప్పది. ఒక్క నిమిషం సార్, మనకి హెచ్ఏఎల్ ఒక ప్రతిష్టాత్మక సంస్థ అని మనకు తెలుసు. ఇవాళ హెచ్ఏఎల్ పరిస్థితి 29,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, సంవత్సరానికి 4,300 కోట్ల రూపాయలు శాలరీస్ అవుతున్నాయట. సో ఈ పరిస్థితుల్లో చివరికి వాళ్ళు ఓడీకి వెళ్ళారు శాలరీస్ పే చేయడానికి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఒక మంచి డీల్ వచ్చినప్పుడు దాన్ని అలాంటి కంపెనీ ప్రభుత్వ కంపెనీలకు ఇస్తే ప్రభుత్వ కంపెనీ కూడా మనుగడ రిప్లై చేస్తా. హెచ్ఏఎల్ ప్లేన్ తయారు చేయలేదు. అసలు విషయం చెప్తున్నా, హెచ్ఏఎల్ మన కొత్త కంపెనీ కాదు. హెచ్ఏఎల్ 1970 వరకు టెక్నికల్గా ఇతర దేశాలతో సంబంధంగా సామాన్యంగా సబ్సోనిక్ ప్లేన్స్ కూడా చేసే పరిస్థితి కూడా ఉండేది. తర్వాత టెక్నాలజీ చాలా ముందరకు వెళ్ళిపోయింది. ప్రపంచంలో 2-3 కంపెనీలు ఉన్నాయి ప్లేన్ చేయగలిగినాయి. ఈ డెసాల్ట్ ఒకటి, బోయింగ్ ఒకటి, ఎయిర్ బస్ ఒకటి, నార్థ్రోప్ ఒకటి. ఇది చేసేది మనకి ఇప్పుడు 2nd క్లాస్ బోగీస్ కూడా హెచ్ఏఎల్ చేసిన రోజులు ఉన్నాయి, మీకు తెలుసో తెలియదు. రైల్వే కంపార్ట్మెంట్స్ కూడా చేశారు పని కోసం. ఇప్పుడు మన భారతదేశంలో ప్రైవేట్ కంపెనీలకు ఆసక్తి ఉందా? ఉన్నది. ఎందుకంటే అనిల్ అంబానీ టెక్నాలజీ తెచ్చుకుంటారు, చేస్తారు. అది మీరు ఈవేళ మనం అంబానీ సంగతి వదిలేయండి, అదే టాటాస్కి ఇచ్చారు అనుకో, మనం ఆ ఫింగర్ పాయింట్ చేయం. అందువల్ల ఫస్ట్ అందుకనే టాటాకి ఇచ్చారనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అనిల్ అంబానీకి అసలు 10 రోజుల ముందు డిఫెన్స్ ఇవ్వండి.
అసలు కంపెనీయే లేని దానికి బయటికి వచ్చి మీరు ఒక నిమిషం విల్సన్ గారు చెప్పండి. అసలు కంపెనీయే లేదు. 10 రోజుల ముందు రిజిస్టర్ చేయబడినటువంటి కంపెనీ ఆ రిలయన్స్ డిఫెన్స్ అనేది దాన్ని కట్టిస్తారు. ఆల్రెడీ ఎప్పుడు 29 ఏళ్ల నుంచి ఎన్ని సంవత్సరాలు, మోర్ దాన్ 20 years, 29 years, 49 years, not 29, 49 years నుంచి 49 years నుంచి ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి సంస్థకి కాకుండా ఇక దేశంలో 3-4 చోట్ల ఇన్స్టలేషన్స్ ఉన్నాయి దానికి సంబంధించి, ఇచేఎల్కి సంబంధించి. పూణేలో ఉన్నాయి, మన హైదరాబాద్ లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి. అట్లా ఉన్న సంస్థకి కాకుండా అసలు డిఫాల్ట్ అయిన బ్యాంకులకి డిఫాల్ట్ అయిన వాడు, తర్వాత ఐబీ పెట్టే స్థితిలో ఉన్నవాడికి, అట్లాంటి వాడు ఒక 10 రోజుల క్రితం ఒక కంపెనీని రిజిస్టర్ చేస్తే అతను కట్టిస్తారు. అతనికి ఎట్లా కెపాసిటీ ఉంటుంది? అబ్జెక్షన్ చెప్పాలంటే దానికి అది ఎందుకంటే ప్రభుత్వం అమౌంట్ ఇస్తుంది కంపెనీకి. ఇక్కడ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పదు, ఎందుకంటే ప్రభుత్వం కుదిర్చింది కాబట్టి. ప్రైమ్ మినిస్టర్ చేసి వచ్చాడు కాబట్టి. దసాల్ట్ ఏవియేషన్ కి ఒకటండి, మన భారతదేశ సంస్థల మీద అవగాహన మన ప్రభుత్వం ఎక్కువ ఉంటుందా, దసాల్ట్ ఏవియేషన్ కంపెనీకి ఉంటుందా? ఆబ్వియస్లీ మన ప్రభుత్వానికి. ఇక్కడ ఖచ్చితంగా ఎవరితో చేసుకోవాలా వర్క్ అనే దగ్గర ఇండియాలో వాళ్ళు స్టేక్ హోల్డర్ గా అనుకున్నారు తప్ప పలానా సంస్థ అనేది వాళ్ళకి ఏమి గైడెన్స్ ఏమి ఉండదు. వాళ్ళు ఒక నిర్ణయానికి రావాలా. ఎస్, మీరు అన్నట్టు హెచ్ఏలు వాళ్ళు హ్యాండ్స్ అప్ అన్నప్పుడు ప్రైవేట్ సంస్థలకు వెళ్తారండి. సో వాట్, మీకు వాళ్ళకి ఒక నిమిషం సార్, వాళ్ళకి సామర్థ్యం ఉందా లేదా దసోయి డిసైడ్ చేసుకోవాలా. దానికి ఇండియన్ గవర్నమెంట్ బాధ్యత ఉండదు. ఒప్పంద పత్రాలు మొత్తం చదవండి. ఇక్కడ స్పష్టంగా దసోయి ఎవరికి ఇవ్వాలనేది ఒక నిమిషం చెప్తా, అసంబద్ధం అయితే మనం ఒక నిమిషం చెప్తా సార్, ఒక నిమిషం చెప్తా సార్. పత్రాలు చదివి విషయాలు తెలుసుకొని అప్పుడు చర్చ వాళ్ళు దుర్మార్గులు, వీళ్ళు దేశభక్తులు కాదు, పత్రాలు ఉండే చెప్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ఉన్న పత్రాల్లో ఎక్కడ రాస్తుంది? ఒక నిమిషం సార్. ఇవాళ నేను గవర్నమెంట్ లో ఏదైనా ఒక కాంట్రాక్ట్ చేయాలనుకున్నాం. నేను కాంట్రాక్ట్ చేయాలనుకుంటే నాకు ఆ వర్క్కు సంబంధించిన నాలెడ్జ్ ఉండడంతో పాటు దాని ఎక్స్పీరియన్స్ ఉండడంతో పాటు టర్న్ ఓవర్ కూడా ఉండాలి. ఇన్ని చూసి ఒక కంపెనీకి మనం ఇస్తున్నాం. అలాంటిది రక్షణ వ్యవహారాలకు సంబంధించి కొత్త కంపెనీకి ఎట్లా ఇస్తారు? దాని సాఫ్ట్వేర్ గానీ దానికి సంబంధించి గానీ మొత్తం జరిగేది అక్కడ అక్కడే సగం ఫెయిల్యూర్ ఎక్కడైందంటే అక్కడే ఫెయిల్యూర్ ఏం కాదు. మాకు ఇప్పుడు భారతదేశానికి ఎలా ఉపయోగపడుతుంది దగ్గర మనకు క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఉంది కాబట్టి దసోయికి ఇచ్చిన, దసోయి రిలయన్స్ కి ఇచ్చిన దాని మీద వీళ్ళు రాజకీయం చేసుకోవడం ఈ దేశానికి వచ్చే నష్టమే లేదు. ఎందుకంటే ఈ దేశం పట్ల కాంగ్రెస్ పార్టీ దగ్గర పాఠాలు నేర్చుకోవడం చాలా సందర్భాలు చర్చించాము. నేనేమంటానంటే స్పెసిఫిక్ గా వెళ్తాం. మీరు ఏజీకి సంబంధించి అడిగారు, ఏజీ పేపర్లో అది స్పష్టంగా చెప్పాలా. ఇంకోటి కాగ్ సంబంధించి కాగ్ క్లియరెన్స్ ఇచ్చింది అంటున్నారు, అంటే 2.9% లోవర్ దానికంటే అని చెప్పింది అని అంటున్నారు. కానీ అదే కాగ్ ఏం చెప్పిందంటే ఇది ఈ కాస్ట్, ది కాస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాంక్ గ్యారంటీస్ అండ్ ద కాస్ట్ ఆఫ్ అవాయిడెడ్ ఇండియన్ స్పెసిఫిక్ ఎన్హాన్స్మెంట్స్ కొన్ని అవాయిడ్ చేశారు. ఇప్పుడు దీంట్లో ఇవి ఉంటే, ఇవి లెక్కలో తీసుకుంటే అది అంతకుముందు డీల్ కంటే తక్కువ అవ్వదు, ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పారు. ఇవాళ హిందూ చెప్తుంది కూడా అదే, హిందూలో వచ్చింది కూడా అదే. బ్యాంక్ గ్యారంటీస్ ని దృష్టి పరిగణనలో తీసుకుంటే ఎక్కువ రేట్ అయిపోయిందని. ఫైనల్ గా సార్ కాదు, ఒక్క నిమిషం పుల్లారావు గారు, ఇవాళ దస్త్రాలు పోయినాయి అంటున్నారు. ఏమిటి దీనికి పరిష్కారం ఏమిటి? దస్త్రాలు పోయినాయి అంటే దీన్ని మనం ఫైనల్గా ఇప్పుడు జనం ఏమో అర్థం చేసుకుంటారు. మన ఇక్కడ ఈ ప్రభుత్వంలో మీరు అన్నారు రక్షణ మంత్రి రాజీనామా చేయాలని. రక్షణ మంత్రి రాజీనామా చేస్తే సరిపోతుందా? ఇది దేనికి దారితీసే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇప్పుడు సుప్రీంకోర్టు మార్చి 14ని మళ్ళీ హియరింగ్ పెట్టారు. నా అభిప్రాయంలో కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఫైల్ మిస్సింగ్, ఫైల్ రావటానికి నేను వెంటనే ఏదో నిర్ణయం, క్లియరెన్స్ మాత్రం ఇవ్వరు. డిసెంబర్ నెలలో ఇది దీంట్లో మేము లేదు, మేము సంబంధించుకోమన్న విషయం తప్పకుండా ఏదో సెన్షర్ చేస్తారు గవర్నమెంట్కి. ఇది పట్టారు అది పట్టారు అని ఉండదు, కానీ ఎంక్వైరీ చేయమంటారా ఏదో చేయమంటారని నేను చాలా సీరియస్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డిసెంబర్ 14లో వాళ్ళు ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, మేము అన్నింటిలో అన్నింటిలో రాకూడదని ఆ మాటలు చెప్పి బయటికి వెళ్ళగానే ఈ గవర్నమెంట్ చదువుకోలేకపోయింది. ఆ రివ్యూ పిటిషన్ సరిగా ఆన్సర్ చేయలేకపోయింది. గవర్నమెంట్ తప్పు చేశారంటలేదు, కానీ తప్పకుండా మార్చి 14నే సుప్రీంకోర్టు పోస్ట్పోన్ చేయకుండా ఉంటే ఎలక్షన్ దాటే వరకు ఏదో ఒక సెన్షియర్ ఆర్డర్ ఇస్తారనుకుంటా.
రైట్ గంగాధర్ గారు మీరేం ఎక్స్పెక్ట్ అంటే ఈ పత్రాలు పోయిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఉండగా ఈ పత్రాలు పోయినాయని చెప్పడం ద్వారా ఏం జరగాలని బీజేపీ ఆశిస్తుంది, కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎట్లా అడ్డుకోబోతోంది? నేను ఇంతకుముందే చెప్పానండి, సుప్రీంకోర్టు షుడ్ అసర్ట్ ఇట్ సెల్ఫ్ నౌ. ఎందుకంటే నలుగురు జడ్జీలు బయటకు వచ్చి ఇవాళ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది, మీరే కాపాడుకోవాలని ప్రజలను అన్నారు ఆ రోజు. ఇవాళ దేశ భద్రత కూడా ప్రమాదంలో పడింది విడబోలంగా. సుప్రీంకోర్టు ఇప్పుడు నా హాస్పిటల్లో నా పేషెంట్కి సంబంధించిన ఏదైనా ఫైల్ మిస్ అయితే ఎందుకంటే ఇట్స్ అ కంటిన్యూషన్ ప్రాసెస్. అంతే, ఈ ఫైలు కంటిన్యూ ఒక చిల్డ్రన్కి సంబంధించింది కంటిన్యూషన్ ప్రాసెస్. మిస్ అయితే అసలు ఏమి మనం అంతకుముందు ఏమి ఇచ్చాం, ఏమి ఇన్వెస్టిగేషన్స్ చేసాం, ఏమి వ్యాక్సిన్స్ చేసాం, అవన్నీ కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఎంత ఫైర్ అవుతానంటే, ఎంత సీరియస్గా తీసుకుంటానంటే దానికి కారణమైన వాళ్ళు నేను ఉద్యోగంలో ఉంచను. అట్లాగే ఒక ఎఫ్ఐఆర్ మిస్ అయితే ఒక పోలీస్ స్టేషన్లో కన్సర్న్డ్ ఎస్ఐ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. ఇవాళ డిఫెన్స్ మినిస్టర్ రాజీనామా చేయాలని ఇందాక పుల్లారావు గారు చెప్పింది చాలా సమంజసమైన విషయం. ఖచ్చితంగా వీళ్ళు ఈ ఫైల్స్ పోయి ఆ రోజు అబద్ధాలు చెప్పారండి, సుప్రీంకోర్టుకి అబద్ధాలు చెప్పారు, సుప్రీంకోర్టుని మిస్లీడ్ చేశారు. దాన్ని దాచిపెట్టుకోవడం కోసం ఇవాళ ఫైల్స్ పోయినాయి అని నాటకం ఆడుతున్నారు. అది తెలుసుకోలేనంత పిచ్చి వాళ్ళేం కాదు సుప్రీంకోర్టు. ప్రజలు మరీ కాదు. ఒకవేళ సుప్రీంకోర్టులో తప్పించుకున్న ప్రజా కోర్టులో తప్పించుకోలేరు వీళ్ళు. సుప్రీంకోర్టు కూడా నేను పుల్లారావు గారు చెప్పినట్టు సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది, సెన్సర్ చేస్తుంది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ అని అనుకుంటున్నాను. అక్కడ తప్పించుకున్న ప్రజా కోర్టులో మాత్రం ఫైల్ మిస్ అయితే ఆ ఫైల్ మిస్ అయిన దాని గురించి కాంగ్రెస్ పార్టీ దగ్గర పాఠాలు చెప్పించుకోవడానికి భారతీయ సిద్ధంగా ఉండదు. తప్పు చేసిన వాడు ఎవడన్నా చేస్తే ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేస్తారు. అనుమానం ఏంటంటే జరిగిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ తప్పు జరుగుతుందేమో వ్యవహారం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తేనే మీరు తిప్పికొట్టిన పరిస్థితి. అలాగే ఏ రాజ్యాంగ మీద గౌరవం లేదు కాంగ్రెస్ పార్టీకి. అందుకే చరిత్ర ఉంది. కాదు మీరు ప్రతిసారి ఒక్క నిమిషం కొబ్బరికాయ దొరికినట్టుగా రాహుల్ ఇష్యూ చర్చ ప్రారంభమైన ఆయన సామర్థ్యం ఎంత? రాహుల్ విల్సన్ గారు చర్చ ఒక నిమిషం చెప్తా, నేను చెప్తాను. చర్చ ప్రారంభమైన ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్, మీరు కూడా విల్సన్ గారి ట్రాప్ లో పడుతున్నారు. నేను అంటుంది ఏంటంటే చర్చ ప్రారంభమైన మొదటి నుంచి కూడా మీరు ఈ పత్రాల మిస్సింగ్ కి సంబంధించి అడుగుతుంటే మీరు దాటవేడ ధోరణి, మీ ప్రభుత్వం నుంచి మనం పాఠాలు నేర్చుకోలేదు దాన్ని. సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వాలు కాదు సార్. ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే పత్రాలు మిస్ అవ్వడం అనే దాన్ని చాలా సీరియస్ అఫెన్స్, సీరియస్ గా తీసుకోవాలి. మీరు చెప్పిన పూర్తి పాఠం కానీ రేపు పొద్దున వస్తే ఎక్కడైనా లోపం జరిగితే ఆ లోపాన్ని సరి చేసుకునే విషయంలో అటార్నీ జనరల్ చెప్పారంటే బాధ్యత వ్యవహరించే విషయం ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటారు. దానికి మీరు వార్తలు చూసినట్లేరు, రెక్టిఫై చేసుకోవడం కాదు సార్, దానికి సంబంధించి ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు అక్కడే డబ్బులు ట్రాన్స్ఫర్ కాలేదు, మీరు గగ్గోలు పెడుతున్నట్టుగా రిలయన్స్ వాళ్ళకి ఏమో లక్షల కోట్లు అక్కడ వచ్చి పడలేదు, ఊరిని ప్రచారం మీడియా ప్రచారం కోసం తాపత్రయపడుతున్నారు. ఇదే మీడియా ప్రచారం కావాలి కాంగ్రెస్ బీజేపీ డిఫెన్స్ లో ఉందా లేదా? అసలు ఈ దేశం గురించి మాకు తప్ప ఎవరికి బాధ్యత లేదు కదా. జనాలు ఇదే సార్, ఇదే ఈ మాటలు చెప్పే వ్యతిరేకించాలి కూడా వ్యతిరేకించండి, ఆ స్వేచ్ఛ మీకు ఉండదు. చాలా క్లారిటీ దీనికి పనిష్మెంట్ ఉండాలి. మీరు డిఫెన్స్ మినిస్ట్రీ సీరియస్ ఇష్యూ పేపర్లో దొంగ ఇచ్చేసారు సార్. పనిష్మెంట్ అంటే మామూలు ఎక్కడి నుంచి లైన్ మొత్తాన్ని ఎత్తేయాలి సార్, ఎత్తేయాలి పూర్తిగా. డిఫెన్స్ మినిస్టర్ అంత సీరియస్ గా తీసుకోవాలి.
డిఫెన్స్ మినిస్టరే కాదు అసలు Officers. ఎక్కడున్న ఆఫీసులో ఏంటి ఆ ఆఫీసులో ఎవరెవరు బాధ్యులు ఆ బాధ్యులందరినీ ఇన్వాల్వ్ తీయాలి. అయింది చూడండి ఇంట్లో పిఎంఓ ఎవరు కూడా ఇన్వాల్వ్ అయింది? ఎవరు ఈ ఇన్వాల్వ్ విషయంలో అయితే- సుప్రీం ఎవరు కోర్టు ఇన్వాల్వ్ ఘాటుగా అయితే స్పందిస్తూనే ఉంటుంది. పిఎంఓ కూడా Yes. ఇన్వాల్వ్ అయింది ఈ మొత్తం వ్యవహారంలో Yes, yes. ఆల్టర్నేట్ ట్రయల్ చేస్తుంది సార్ దేశ రక్షణ రోడ్లో డిఫెన్స్ కాకుండా ప్రతిదీ మీడియాలో ఎక్స్పోజ్ చేసి అంటే ఒకటండి. బీజేపీ డ్యామేజ్ చేసి అంటే వీళ్ళు చేసే ఏదో పనులు తప్పులన్నిటికీ చప్పట్లు కొట్టాలి మనం. చప్పట్లు కొట్టాలి, చేసేయాలి వాళ్ళకి. అదే. Right, sir, right. మా బాధ్యతని మీ వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా. సార్ ఇక్కడ ఏంటంటే నా ఉద్దేశం టోటల్గా ఫైల్స్ మిస్సింగ్ అనేది అసాధ్యం అండి అది. బహుశా ఏంటంటే సమాచారం అనేది లీక్ అయి ఉంటుంది. ఇది కొన్ని పత్రికలు కావచ్చు, కొన్ని సోర్స్ లీక్ అయి ఉండొచ్చు బహుశా అది. ఎందుకంటే ఆ ఫైల్స్ నిజంగా మిస్ అయి ఉంటే హిందూలో వేసింది హిందీలో వస్తున్న కథనాలన్నీ కూడా ఆ ఫైల్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు తెలియదు కదా అక్కడ అది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫైల్స్ లేవు రిఫర్ చేసుకోవడానికి. ఓకే. రెండోది ఇంక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బాధ్యత రాహిత్యం, నిర్లక్ష్యం, లేకపోతే భయం, ఆందోళన కారణాలు ఏమైనప్పటికీ కూడా మనం దేశ భద్రత విషయంలో ఇప్పటికే మనం రాజీ పడ్డాము. దానికి మీకు తాజా ఉదాహరణ ఏంటంటే మొన్న పాకిస్తాన్ ఇండియా మధ్యన జరిగిన ఈ యుద్ధ ఘర్షణలో మనం ఎప్పుడో 1963 తర్వాత మనం కొన్న MiG-21 వాడే మనం 20 ఏళ్ల క్రితం కొన్న మనం మిరాజ్ 2008 ప్లేట్స్ని వాడేవండి. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మనం ఆ వింటేజ్, అది పురాతనమైన, అంటే మీకు MiG-21కి ఫ్లయింగ్ కాపిన్స్ అని ఒక పేరు ఉందండి అక్కడ. అది అయితే ఎగిరే శవపేటికలు అని చెప్పి ఒక పేరు ఉంది. ఎందుకంటే దాని మీద సుమారు ఇప్పటిదాకా 120 మంది పిల్లలు చనిపోయారు ఆ ఫ్లైట్స్ రన్ చేసుకుంటూ. మనం ఏంటంటే ఈ ఒక ఇండిసైసివ్నెస్, ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల దేశ భద్రతకి ఇప్పటికే ముప్పు ఏర్పడింది. చెప్పేదేనండి, ఇప్పటికే ముప్పు ఏర్పడింది. ఇప్పటికైనా కానీ అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎలిగేషన్స్ చేసేటప్పుడు కూడా వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని చేస్తే ఎలిగేషన్స్ కి అవకాశం లేకుండా చేసుకోవాలి. అట్లా కాదు, ఎలిగేషన్స్ అవగాహన లేకుండా కదా అక్కడ అది. కిరణ్ గారు ఫైనల్ గా మా చేసుకోకపోతే ఫైనల్ గా దీని వెనక ఫైనల్ గా కిరణ్ గారు దీని వెనక సంపాదించాలంటే వీటి మీద ఆధారపడరు. ఏ మంత్రి ఆధారపడరు. ఫైల్స్ పోయినాయి నేను మీరు రాజీ పడ్డారని, మీరు అవినీతి జరిగిందని కూడా నేను చెప్పట్లేదు సార్. నా అభ్యంతరం ఏంటంటే పారదర్శకంగా లేకపోవడం, ఎక్కడో ఏదో పారదర్శకుంటారండి. తప్పు కాదండి ఇది. డీల్స్ విషయంలో పారదర్శక, సాంకేతిక విషయాల్లో మీరు వద్దు. సమస్య ఏంటంటే ఇప్పటికే కాగు సార్, ఇక్కడ సమస్య ఏంటంటే తక్కువ రేటుకి వచ్చిందని చెప్పింది. ఇప్పుడే చదివి వినిపించాను. ఎందుకు కాగు రిపోర్ట్ లో చదివి వినిపించాను. కిరణ్ గారు ఒకటే మాట కిరణ్ గారు, కష్టమైన డేటా ఉంది. ఫైనల్ గా ఒకటే మాట దేశ రక్షణ విషయంలో రాజకీయం చేయొద్దంటున్నా నేను. ఎవరు చేస్తున్నారు? ఫైనల్ గా కిరణ్ గారు, ఈ ఫైల్స్ దొంగతనానికి గురైనని చెప్పడం వెనక కుట్ర ఉంది. నిజాలను దాచిపెట్టడం కోసమే అది బయట పెట్టాలి. ఎందుకంటే కృష్ణారావు గారు చెప్పారు, పుల్లారావు గారు చెప్పారు, ఫైల్స్ పూర్తిగా పోయే అవకాశం లేదు. ఫైల్ ట్రాకర్ ఉంటది, బయట పెట్టాలి. బయట పెట్టమని చెవులు పిండి సిస్టమ్ వచ్చింది కదా సార్, ఇవాళ ఈ ఫైలింగ్ సిస్టమ్ వచ్చింది. ఈ ఫైలింగ్ సిస్టమ్ వచ్చింది అంటే ఫిజికల్ గా ఉండే పత్రాలు పోవచ్చు గానీ కంప్యూటర్ లో నిక్షిప్తమైన ఎక్కడ పోతాయి? అవును, చెప్పినప్పుడు అటార్నీ జనరల్ మరి అలా చెప్తారు. అటార్నీ జనరల్ కూడా వాడింది ఈవేళ స్టోలన్ అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈవేళ కెమెరా ఫోన్తో అన్ని తీసుకుని బయటకు వచ్చేస్తున్నారు. సార్ డాక్యుమెంట్స్ అందరు మామూలుగా మన ఆధార్ కార్డు లేకపోతే ఇంకో డ్రైవింగ్ లైసెన్స్, మన డాక్యుమెంట్స్ మొబైల్లోనే యాప్స్ వచ్చేసినాయి. ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు పత్రాలు పోయినాయి. ప్రచారం ఎందుకు? మీరు చెప్పుకున్నదే సార్, మీరు చెప్పుకున్నది ఇక్కడ హాస్యాస్పదం అని అంటున్నాను నేను. మీరు అలా చెప్పడం కూడా హాస్యాస్పదమే. ఏ పత్రాలు ఎక్కడికి బావు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ విల్సన్ గారు, గంగాధర్ గారు, పుల్లారావు గారు, అలాగే కృష్ణరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద చినికి గాలివానంగా మారిన రాఫెల్ వ్యవహారంలో కొత్త మలుపు తిరిగింది. ఈ డాక్యుమెంట్స్ పోయాయని చెప్పడాన్ని ఎట్లా తీసుకోవాలి, దీని మీద ఫర్దర్గా ఎట్లాంటి యాక్షన్స్ ఉంటాయి, మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ లెఫ్ట్ అండ్ రైట్. నమస్తే.